డాడీ ఏమిటి పిలిచారంట? ఏమిటి డాడీ? ఆలస్యమైంది ఏమనుకోకు డాడీ. ఇక నీ ఐడియా అమలు జరుపు. చూడండి తిరుమూర్తులు, మీరు అమ్మ అని చెప్పుకునే పార్వతమ్మ గారికి పుట్టింది ఒకే ఒక బిడ్డ. తెలుసులే, మీరు నా కోరస్లా కోస్తారని నాకు ముందే తెలుసు. చెప్పేది పూర్తిగా వినండి. ఆ బిడ్డకి చిన్నతనంలో దెబ్బ తగిలి కుట్లు పడి మాయని మచ్చ ఒకటి మిగిలింది ఇక్కడ. ఆ మచ్చ ఎవరికుందో వాళ్లే ఆ అమ్మ బిడ్డ. ముందు తమరు చూపిస్తారా? నేనెందుకు? లేడీస్ ఫస్ట్. నేను చూపించాలి? ముందు వీళ్ళిద్దరిని చూపించమనండి. వీళ్ళకి లేకపోతే నాకు ఉన్నట్టేగా. ముందు ఇతన్ని చూపించమనండి. చూపించవయ్యా, మచ్చేగా, దానికెందుకు సిగ్గు? చూపించు. నాకెందుకు సిగ్గు? కావాలంటే చూసుకో. ఇప్పటికైనా అర్థమైందా? మచ్చగల స్వచ్ఛమైన అసలు కొడుకుని నేనేనని. వెళ్ళు డాడీని. డాడీ ఆగు ఆగు, చూపించావు బాగానే ఉంది, కానీ వీళ్ళిద్దరిని కూడా టచ్ చేద్దాం. వీళ్ళకి వచ్చలేకపోతే నువ్వే అసలు కొడుకువి. ఆ తర్వాత రెండు చంకలు వేసుకుని డాడీ దగ్గర తీసుకెళ్తా. సార్, అయ్యగారు తమ సంగతి ఏమిటో చూపిస్తారా? అంటే సంతలో ఆవులు గేదెల్లాగా మచ్చలు గీతలు చూపించడానికి నేను అవమానంగా భావిస్తున్నాను. షర్ట్లోపల ఉందని చెప్పారు కదా సార్. చెప్తే చాలా. ఆవు గేదెల్లా ఒంటి మీద ఉన్న అన్ని మచ్చలు చూపించక్కర్లే. నాకు కావాల్సింది చెస్ట్, దానిపైన మచ్చ. చూపించు. సార్, నేను పొద్దున్న వేసుకున్న చొక్క సాయంత్రం వరకు విప్పనని వ్రతం పట్టాను సార్. అలాగా? అవసరాన్ని బట్టి ఎవరి చొక్కైనా ఎప్పుడైనా విప్పొచ్చని నేను వ్రతం పట్టాను. చూపించవాయి, చూపించబట్టు. చెప్తుంటే చూడండి. చూపించు. చూడండి సార్, చూడండి చూడండి చూడవయ్యా, చూడు చూడమ్మా, చూడు చూడమ్మా, చూడు చూడవయ్యా, చూడు చూడవయ్యా, చూడు 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 చూడు. అంటే ఎలా చూడు? ఒక చోటు నిలబడి చూపించు. చూడు. ఇదిగో మా ఇద్దరిని పరీక్షించాం. ఇక కూతురునంటూ కారు కూతురు కూస్తున్న దీని సంగతి తెలుసు. ఆడపిల్లని చెస్ట్ మధ్యలో చూస్తా నడవడం అన్యాయమండి. అన్యాయమా? ఓకే ముక్క. నువ్వు ఒప్పుకోకపోయినా బట్టలు విప్పి మచ్చ ఉందో లేదో మేము చూడాలి. లక్కుముక్కి పిట్ట. బాగా డబ్బుండి పిల్లలు లేని వాళ్ళ ఇంట్లో దూరి నేనే నీ కూతుర్ని నీలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద నిలబడి చెప్పు తీసు కొట్టాలి. మీరేం చేసినా సరే ఆ మచ్చ నేను చూపించను. వాళ్ళకి చూపించక్కర్లేదు. ముందు నువ్వు బయటకు వెళ్ళు. ఉందో లేదో నేను చూసి చెప్తా. చిచి, అడ్డగడదలా వయసు వచ్చింది, బుద్ధి లేదు. వెళ్ళి నీ పేళ్ళ దగ్గర చూడు. నా పిల్లలు నీలాగా నేనే కూతురు ఇక్కడికి రాలే. సరే, ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళని పిలవండి, చూపిస్తాను. ఇతరులకు తెలియకుండా ఈ విషయం మనమే తేల్చుకోవడానికి నువ్వు ఒప్పుకున్నట్లేవే. ఇలాంటి జిత్తులు నా దగ్గర పనిచేయవు. మర్యాదగా చూపిస్తే చూపించమను, లేకపోతే బయటికి పంపించేయండి. సార్, ఎలాగైనా మీరే రక్షించాలి సార్. ఇదిగో, ఈ ఇంట్లో ఉన్న మగ ఆడ పిల్ల జల్ల అందరి పేర్లు ఇందులో ఉన్నాయి. ఎవరి పేరు వస్తే వాళ్ళు చూస్తారు. నీకే ఛాన్స్ ఇస్తున్నాను, నువ్వే తీ. నేను తీయను. తీయకపోతే పోలీసులు పిలిపించండి, వాళ్ళే చూసుకుంటారు. ఒకటి చేద్దామా? అందరిని పిలిచి మీటింగ్ పెట్టి వేదిక మీద ఎక్కించి అక్కడ తీయమందామా? ఇదిగో, దేనికైనా ఒక లిమిట్ ఉంది, తేల్చుకో. ఇదా అదా? సరే, తీస్తాను. ఇంకోటి తీస్తాను. అదేం కుదరదు. ఈ గొడవ ఇద్దరితో ఆపండి. ఒప్పుకున్నావుగా? చూపించి వెళ్ళమంటుంటే వెళ్ళు.
ఏమైంది? ఉంది ఆ? ఉందా? ఉంది ఉంది రాజా 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 అన్నిట్లో రాజా అనమాట. రేయ్ అమ్మో, మోసం, దగ, కుట్ర, అన్యాయం. ఉష్ ఏంటి? అమ్మయ్యా, చక్రవర్తి గారు చెప్పు దెబ్బలు తప్పించుకున్నాను. ఏం బృహస్పతి, ఏమైంది నీ ప్లాన్? నువ్వు చేసిన కుట్ర ఇవాళ ఇంట్లో అందరికీ తెలిసిపోవాల్సిందే. ఇదేంటిది? రాజా. ఇది రాజా. ఇది రాజే. ఇది రాజా. అన్ని రాజే. ఈ చీటీలన్నింటి మీద నీ పేరే రాసుకుని నువ్వు అమ్మ ఇద్దరు కలిసి చీటీల పేరుతో మమ్మల్ని చీట్ చేద్దాం అనుకున్నారా? నో, నేనెవరిని నమ్మను. నా కళ్ళతో నేనే స్వయంగా మచ్చలు చూడాలి, 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 చూసి తీరాలంటే. రెడీగా తెరుచు కూర్చుంది, వెళ్ళి చూడు. ఏంటి తోసేస్తే వెళ్ళిపోతా అనుకున్నావా? ఇప్పుడే ఇక్కడే ఈ చీటీలు కూడా తెల. ఏంటో తెలియదు. కొట్టు, కొట్టవయ్యా. వెళ్ళిపోతావే, కొట్టు. ఏమిట్రా కొట్టు కొట్టు అని తెగ గంతులేస్తున్నావు? నిన్ను కొట్టడానికి నేనేమైనా మూర్ఖుడిని అనుకున్నావా? నువ్వు ముందుగానే ప్లాన్ వేసుకొచ్చి నా చేత తన్నులు తిని అమ్మో బాబోయ్ అని అరిస్తే ఈ ఇంట్లో వాళ్ళందరూ వచ్చి ఏమిటి అని అడిగితే ఈ రాజాయే చక్రవర్తి గారి కొడుకు, నేను నకిలీ వాడిని ఒప్పుకోమని కొడుతున్నాడని వాళ్ళను నమ్మించాలని కదూ. నిన్ను ఇప్పుడే కొట్టనురా. అసలు విషయం బయటపడిన రోజున కొట్టిన చోటు కొట్టకుండా మక్కలెరగదని రోడ్డు మీద దొర్లిస్తాను. అటువంటి పరిస్థితే నాకు వచ్చిన రోజున ఒక కుక్కను పిలిచి నా పేరు పెట్టుకో. నీ పేరు పెట్టుకోవడానికి ఏ కుక్క ఒప్పుకుంటుందిరా? పోరా పో. ఓకే ఓకే ఓకే. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నువ్వు ఈ గదిలోకి వెళ్ళేవేంటి? ఏంటే నైట్ షో సినిమా చూసి డాన్స్ చేసి పడుకొని నిద్రపోతామని? ఈ ఇంట్లో ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఈ దెయ్యంగాడెక్కడ దొరికాడండి బాబు? భోజనవాడు, మంచినీళ్ళు తాగనివాడు, నిద్రపోనివాడు, చివరికి దీని కొట్టి. అది కాదు గురు, ఆ అమ్మాయి మచ్చ నన్ను ఎలాగో చూడలేదు కదా. నువ్వు చూసావు, ఎలా ఉంటుందో చెప్పు గురు. నేను చెప్పను. చెప్పవా? చెప్పకపోతే నాకేంటి? అది ఎలా ఉందో నేను ఊహించుకోగలను. ఓకే. రాత్రి కుందాచి మచ్చరి మచ్చి చిచ్చి బబచి చిలకనే దాచి గిచ్చరి గిచ్చి నల్లంత తుళ్ళింతలాడించి ఓడించు రాత్రి జాబిల్లి మచ్చంటి నా బుల్లి మచ్చంటుకో మరి. ఏ దిష్టి తాకంది ఒయ్యారాలే, ఓ 50 నాదైతే సంబరాలే. చిచ్చి బబచి రాత్రి కుందాచి మచ్చరి మచ్చి చిచ్చి బబచి చిలకనే దాచి గిచ్చరి గిచ్చి.
నీల బిర్రు మీద నిక్కి నీలు గందుకున్న చక్కనమ్మ పంచై వయసులో వాటాలే ఎక్స్రేల కళ్ళతోటి సెక్స్ రేపి రెచ్చగొట్టు చక్కనోడా చింపి సొగసులో ఆడాలే నన్ను మంత్రించే నీ నవ్వు నన్ను వేధించే నీ నవ్వు. తడిపేద్దాం సాయంత్రం తాపంతోనే కొరికేద్దాం ఈ చలికాలం కొత్తలోనే హైశాలా రే పప్పా హై హైశాలా చకదే రే శామ్ సవేరే జాన్ కమాలా చిచి బబ్బచి రాత్రి కుందోచి మచ్చరి మచ్చి చిచి బబచి చిలకనే దాచి గిచ్చరి గిచ్చి నిన్న కూరు తోటకాడ ఉమ్మ నిన్న కోరుకున్న నీటుగాడ కొమ్మొక్కసురుడే కోలాటం చందమామ సాన మీద అందమంతా తీసుకున్న పిల్లదానా గింజ గిసురుకే ఆరాటం నన్ను శోధించే నీ చూపు ఆ, నన్ను కవ్విల్చే నీ కైపు దులిపేద్దాం హేమంతం ఎండల్లోనే నిలిపేద్దాం ఈ బంధం గుండెలోనే హైశాల రే పప్ప హైశాల చకదే రే శామ్ సవేరే జాన్ కమలా చిచి బబచి రాత్రి కుందాచి మచ్చరి మచ్చి చిచి బబచి చిలకనే దాచి గిచ్చరగిచి ఒళ్ళంత పుల్లింతలాడించి ఓడించు రాత్రి జాబిల్లి మచ్చంటి నా బుల్లి మచ్చంటుకో మరి ఏ దిష్టి తాకంది బొయ్యారాలే ఓ 50 నాదైతే సంబరాలే హైశాలా రే పప్పా హై హైశాలా శాలా చకదే రే శామ్ సవేరే జాన్ కమాలా జాన్ కమలా అప్పారావు, నిన్న ఆవేశాన్ని ఆపుకోలేక నీ మీద చేయి చేసుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ. పర్వాలేదు సార్, మా అనుకున్న ప్రకారం నేను ఓడిపోయిన దానికి మీరు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేశారు. కానీ ఈసారి ఈ ఐడియాలు అప్పారావు మీ దగ్గర దెబ్బలు తినకుండా డబ్బు తీసుకుపోతున్నాడు సార్. 2 సార్లు ఓడిపోయినా నీకు ఇంకా బుద్ధి రాలేదు. గజరిమోమ తెలుసు కదా సార్ మీకు? తెలుసు. 17 టైమ్స్ ఓడిపోయినా కూడా 18వసారి గెలవలేదా సార్? అటువంటి మనిషిని సార్ నేను. నువ్వు ఏదో అడిగితే ఏదో చెబుతావు. అసలు విషయానికి రా. ఏం లేదు సార్, మీ తరువాత మీ ఆస్తి అంతా అనాథాశ్రమానికి రాసేశారని వాళ్ళకి ఏమి దక్కదని చెప్పి చేతిలో కొంత డబ్బు పెడితే పుచ్చుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారట. ట్రై చేద్దాం. అయితే రాజాని పిలు. హే, మీరు మాట్లాడితే రేటు పెంచేస్తారు. నా దగ్గర చూసేయండి, 2 లక్షలు పడేస్తే ఓకే. సరే, హే, సరే అంటే డబ్బు క్యాషియర్ అడిగి తీసుకో. సెటిల్మెంట్ డబ్బు కూడా తీసుకున్నాడు. పాపం ఎంతో మంచి మనసు ఇది. పోవడానికి ముందు మనకి సహాయం చేయాలని ఆ అల్లేరు స్థలం ఖాళీ చేయించడానికి వెళ్ళాడు. ఇలా ఘోరంగా తిరిగి